హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈ రోజైతే నేను మీకు క్లాస్ 5 స్టార్ట్ చేస్తా ఉన్నాను. మనం ఎఫెక్ట్ కంట్రోల్స్ లో క్రాప్ చేయడం, జూమ్ చేయడం, అలాగే సైజ్ మన స్క్రీన్ కి ఏ విధంగా సరిపడగా అడ్జస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇంకా అందులో కొన్ని ఎఫెక్ట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఎఫెక్ట్ కంట్రోల్స్ లో మీకు చెప్పాల్సినవి, దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తా ఉన్నాను. ప్రీమియర్ ప్రో లోకి మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో న్యూ 2025 దాన్ని ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మన వీడియో ఇక్కడ అంత క్రితం తీసుకున్నది అలాగే ఉంది కదా. ఇప్పుడు మనం చూడండి, ఇది క్లిక్ చేశాను. మరలా ఎఫెక్ట్ కంట్రోల్ ప్యానల్ అయితే రావడం జరిగింది. ఇందులో ఒబాసిటీ అని ఇక్కడ ఉంది చూసారా, బ్లెండ్ మోడ్స్ అని. ఇప్పుడు మనం దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మన వీడియో ఇక్కడ స్క్రీన్ లో ఉంది కదా. ఈ ఒబాసిటీ అంటే ఏంటనంటే చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒబాసిటీ తగ్గిస్తే ఏమవుతుందో. ఇలా వీడియో ఏమైంది, డార్క్ అవుతుంది కదా. మరి ఇలా పెంచితే ఏమవుతుంది, ఒబాసిటీ పెరుగుతుంది. ఒబాసిటీ అంటారు. మనం ఇప్పుడు ఈ టైం లైన్ లో ఉన్న వీడియో ఏదైతే ఉందో, అలాగే ఈ పక్కన కనపడేది ఏంటో మీకు చెప్పలేదు కదా. చూడండి, ఇది మన వీడియో టైం లైన్ అనమాట. ఇక్కడ టైం లైన్ లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన లైన్ చూడండి. ఇక్కడ ఇలా జరిగితే కింద కూడా జరుగుతూ ఉంది, అట్లా కింద జరిగితే పైన కూడా చూసారా. ఇది ఎందుకనంటే ఈ ఫ్రేమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి అనమాట. ఇది ఈ ఫ్రేమ్స్ ఎలా చేయాలనేది అది కూడా ఇప్పుడు తెలియజేస్తాను మీకు. ఇప్పుడు మనం ఇది ఏదైతే ఉందో చూడండి, ఇది టగుల్ యానిమేషన్ అని దాని మీద క్లిక్ చేశాను. అది క్లిక్ చేస్తే చూసారా కిందకి ఇంకొక అన్ని వచ్చినాయి. అంటే ఇక్కడ కీ ఫ్రేమ్ చూడండి, ఇది మన స్టార్టింగ్ పాయింట్ లో ఇక్కడ చూసారు కదా, ఇలాగా ఏర్పడుతుంది అనమాట. మన వీడియో ఏదైతే ఉందో దాని ఒబాసిటీ దాని మీద క్లిక్ చేసి చూడండి, 0కి వెళ్ళాను మొదట. ఆ తర్వాత కొంచెం ముందరకు వచ్చి మరలా ఇక్కడ ఏం చేస్తా ఉన్నాను, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఏర్పాటు చేసి దీన్ని పెంచుతా ఉన్నాను. చూడండి ఒబాసిటీని. ఇప్పుడు మన వీడియో స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి ప్లే చేస్తాం. చూడండి, చూసారా స్టార్టింగ్ పాయింట్ లో మనం ఇలా స్లోగా వెలుగు వచ్చేలాగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అదొక ఎఫెక్ట్ అనమాట. అది మనం కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇలా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా కడకి తీసుకొచ్చేసాను అనుకోండి, మన వీడియో అంతా చివరిదాకా నల్లగా రేజ్ అవుతుంది అనమాట. లైటింగ్ చూడండి, ఇప్పుడు చూసారా మెల్లగా లైటింగ్ రేజ్ అవుతుంది. చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది వీడియో చూడండి, ఇక్కడ ఇలా మెల్లగా రేజ్ అయ్యి ఏమైంది, ఫుల్ అయింది అనమాట. ఆ విధంగా మనం ఈ ఒబాసిటీలో మనం ఈ ఫ్రేమ్స్ ను ఉపయోగించి అయితే మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఈ టైం లైన్ లోకి మన ప్రాజెక్ట్ లోకి ఏం చేద్దామని అంటే కొన్ని యానిమేషన్స్ సంబంధించి లోగోస్ ఏదైనా తెచ్చుకుందాం. నేను లోగోస్ తెచ్చుకోవాలని అంటే మన విండోలోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉన్నాయి చూసారా. ఇక్కడ కొన్ని ప్రీమియర్ ప్రోలో ఇవి అందులో ఎఫెక్ట్లకు సంబంధించిన కొన్ని ఐకానిక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇలాగ ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో కొన్ని ఫ్రీ యానిమేషన్స్ సంబంధించిన లోగోస్ అయితే ఉంటాయి. అంటే మనం ఎక్కడైనా వాటిని వాడుకోవచ్చు. మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా మన ఈ యొక్క అడోబ్ సాఫ్ట్వేర్ది. అందులో ఇవన్నీ ప్లగ్ఇన్స్ అని ఉంటుంది అనమాట. అందులో నుంచి
ఫ్రీ ఉండే ఏదైతే ప్లగ్ఇన్స్ ఉన్నాయో వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే దానికి సంబంధించి వస్తాయి అన్నమాట. ఇక్కడ నెట్ కొంచెం స్లోగా ఉంది, అందుకని ఇది రావట్లా. నేను మీకు మరలా చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బిన్ వీడియోస్ లోకి వెళ్ళి మరొక ఇమేజ్ అయితే తీసుకొస్తాను ఇందులోకి. నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను నేను. చూడండి ఈ విధంగా యాడ్ చేస్తే ఏమైంది, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్తాను. ఈ కార్ని కిందకి తీసుకురావాలి. మనం ఎఫెక్ట్ కంట్రోల్స్ లో మోషన్ లో పొజిషన్ ని చేంజ్ చేయాలన్నమాట. చూడండి ఇలా కిందకి ఇలాగా. ఓకే, ఈ విధంగా కిందకి తీసుకొచ్చాను. మన టైం లైన్ ఎక్కడ ఉందో అక్కడ ప్లే హెడ్ ఉంటుంది. ఏదైతే ఉందో దానికి ఒక కీ ఫ్రేమ్ ని ఏర్పాటు చేసుకుందాం. నేను ఏం చేస్తానంటే దీనికి పొజిషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా తీసుకెళ్తున్నాను లోపలికి. చూడండి ఫ్రేమ్ లేదు కదా. మళ్ళీ నేను ఏం చేస్తానంటే దాని నుంచి కొంచెం ఇలా ముందరకు వచ్చి ఇక్కడ కీ ఫ్రేమ్ ఏర్పాటు చేసి దాన్ని ఇలా తీసుకొచ్చాను. ఇలా చూసారు కదా, ఇలా తీసుకొస్తున్నాను. ఇలా కడక అలా తీసిపోయినాయి అలా. ఓకే, ఈ కీ ఫ్రేమ్ ఏర్పాటైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కీ ఫ్రేమ్ ని ఇలా కడగ పెట్టేశాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ప్లే చేస్తాను. సౌండ్ అప్డేట్ ప్లే చేస్తాను. చూడండి కార్ వెళ్తున్నట్టుంది కదా. ఇలా మనం గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. కింద మనకి ఒబాసిటీ అని ఉంది కదా ఇక్కడ. అందులో ఇప్పుడు మన కార్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ వస్తా ఉన్నాను. ఇలా వచ్చింది కదా, ఇక్కడికి వచ్చే కారు కనపడకూడదు నాకు అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడ కీ ఫ్రేమ్ ఏర్పాటు చేసి దాన్ని ఇలా చేసి కొంచెం ఎదరికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఎదరికి ఇక్కడ కీ ఫ్రేమ్ ని ఏర్పాటు చేసి చూడండి ఇక్కడ. అలాగనే ఏం చేస్తాను, ఫుల్ చేస్తాను అనమాట. ఏమవుతుందనంటే ఇలా అక్కడికి తీసుకెళ్ళాను దాన్ని. ఓకే, ప్లే చేస్తాను చూడండి. ఎలా కనపడకుండా అయిపోయింది సార్. ఈ విధంగా అయితే మనం గ్రాఫిక్స్ అయితే సెట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లుగా. ఒబాసిటీని ఉపయోగించి మన యొక్క పిక్చర్ లో దాన్ని కనపడకుండా చేసుకోవచ్చు. ఒబాసిటీ అనేది ఒక పిక్చర్ ఉంది అనుకుందాం. ఆ పిక్చర్ పైన ఇంకో పిక్చర్ వేసామనుకోండి, దాని యొక్క ఒబాసిటీ తగ్గించినప్పుడు వెనకాల ఉండే పిక్చర్ కూడా కనపడుతుంది అనమాట. రెండు మిక్స్ అయి కనపడతాయి అనమాట. ఒబాసిటీ అనేది తగ్గించినప్పుడు ఆ విధంగా ఉపయోగపడుతుంది. నేను మీకు ఒక శాంపుల్ మరలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన బిన్ వీడియోస్ లోకి వచ్చి నేను మీకు వరకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వీడియోని తీసుకున్నాను. మరలా దీన్ని టైం లైన్ లోకి తీసుకొచ్చాను. ఈ విధంగా ఇది ఒక వీడియో అన్నమాట. ఇది ఒక కన్స్ట్రక్షన్ జరిగే ఒక వీడియో. ఇప్పుడు మనకి ఈ వీడియో కనపడతలా. చూడండి, ఇది ఆఫ్ చేస్తాను, వెనకాల వీడియో కనపడతా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వీడియోకి ఏదైతే ఉందో మన యొక్క ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి దాని యొక్క ఒబాసిటీని తగ్గిస్తాను చూడండి. చూడండి
ఒబాసిటీని తగ్గిస్తే వెనకాల వీడియో అలాగే ఈ వీడియో చూడండి, రెండు కలిసి కనపడతా ఉన్నాయి మనకి. ప్లే చేస్తాం చూడండి, అది ఇది మిక్స్ అయి కనపడుతున్నాయి చూసారా. ఒబాసిటీ చూడండి కొంచెం పెంచాను, చూడండి ఏ విధంగా ప్లే అవుతుందో. ఒక నీడలాగా మన యొక్క పిక్చర్ కనపడతా ఉంది. అంటే ఇప్పుడు ఒబాసిటీ అనేది పూర్తిగా తగ్గిస్తే మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మొదట వీడియో అది కనపడతా ఉంది. దాన్ని ఇలా చేసినట్టల్లా ఇలా కనపడతా ఉంటుంది అనమాట వీడియో. ఈ ఒబాసిటీని ఉపయోగించి మన యొక్క వీడియోని ఈ విధంగా మార్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఒక టెక్స్ట్ ఫైల్ని తీసుకొచ్చాను. టెక్స్ట్ని దాన్ని మన టైం లైన్లోకి వేసాను ఈ విధంగా. చూడండి ఇది పెద్దగా కనపడుతుంది కాబట్టి దాన్ని మన స్క్రీన్ సైజుకి ఫిట్ చేస్తాను. చూసారు కదా, ఇలా వచ్చింది ఇది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళి దాని పొజిషన్ అయితే ఇలా పక్కకి తీసుకొస్తాను. మనకు బ్యాక్గ్రౌండ్ లో వైట్ కనపడతా ఉంది కదా, ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ లో వైట్ పోవాలి, మనకు ఓన్లీ బ్లాక్ అక్షరాలు కనపడాలి. ఇప్పుడు ఏం చేయాలని అంటే మనం ఒపాసిటీ కింద ఇక్కడ చూడండి బ్లెండ్ మోడ్స్ ఉంది కదా, ఇందులో డార్కెన్ అని నొక్కాను చూడండి, డార్కెన్ అని. అప్పుడు ఏమైంది, మన యొక్క వీడియోలో ఈ యొక్క ఇమేజ్ ఫైల్లో ఉండే బ్యాక్గ్రౌండ్ వైట్ ఏదైతే ఉందో అది పోయి ఓన్లీ అక్షరాలు మాత్రమే కనపడతా ఉన్నాయి. మీకు తెలుస్తా ఉందా? చూడండి, ఇది ఓన్లీ అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా అయితే మనం బ్యాక్గ్రౌండ్ లో ఉండే వైట్ ని అయితే తీసి ఓన్లీ అక్షరాలు మాత్రమే కనపడేలా చేసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోలో చూడండి, ఇది ఒక ఇమేజ్ ని మళ్ళీ స్క్రీన్ షాట్ ని యాడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, దీన్ని మీద క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే ఎఫెక్ట్ కంట్రోల్ లోకి వెళ్ళాను. చూడండి, ఇది ఇందాక డార్క్ అని ఇచ్చాం కదా, ఇప్పుడు లైట్ అని ఇస్తాను. చూడండి, లైట్ అని ఇస్తే వెనకాల బ్లాక్ అంతా వెళ్ళిపోయింది చూడొచ్చు మీరు. మనం స్క్రీన్ మీద ఉండే అక్షరాలు కనపడాలంటే నేను దీన్ని ఇలా తీసుకొచ్చి మన వీడియోని అయితే పక్కకి జరుపుతాను. చూడండి, సరే అదే వీడియో మీద తీసుకొచ్చాను. చూడండి, అక్షరాలు అవి మాత్రమే కనపడుతుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చానంటే ఇక్కడ ఉండే టెక్స్ట్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉండే కలర్ బ్లాక్ అవనివ్వండి, వైట్ అవనివ్వండి కనపడకుండా చేసి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనపడేలాగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వీడియో వెనకాల వీడియో మీద ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. చూడండి, టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. దీని సైజ్ అయితే పెంచుతాను. ఇలా జరుపుతాను. చూడండి, విధంగా. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఆ యొక్క వీడియో ఫుటేజీలో ఇది బ్లెండ్ అయిపోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఓవర్లే చూడండి, ఇప్పుడు అందులో కలిసిపోయింది ఇది. దాన్ని కొంచెం తగ్గిస్తాను. చూడండి, అదే వీడియోలో కలిసిపోయింది. ప్లే చేస్తాను చూడండి, కొంచెం పైకి లాగుతాను దాన్ని. చూడండి, పిక్చర్ లో కలిసిపోయింది.
ఇమేజ్ కనపడతా ఉంది కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కొంత మిక్స్ అయింది అనమాట. కొంచెం ఒబాసిటీ కాలితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాని కలర్ మారుస్తాను చూడండి. ఇలాగా పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని బ్లెండ్ మోడ్స్ ఉపయోగించి మనం ఏం చేస్తామనంటే ఓవర్లే అని క్లిక్ చేశాను. చూడండి ఒబాసిటీ కొంచెం తగ్గించాను. ఇలాగా మనకి అందులో బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఏరియాలో కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా. ఈ విధంగా కూడా ఇక్కడ ఉండే బ్లెండ్ మోడ్స్ ను ఉపయోగించి అయితే మనం వీడియోని అందు మీద టెక్స్ట్ ని ఎఫెక్ట్ ని అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు వచ్చి మోషన్స్ లో ఒపాసిటీ అదేవిధంగా బ్లెండ్ మోడ్స్ గురించి అయితే తెలియజేశాను. ఈ విధంగా మనం ఈ మోషన్ లో మన యొక్క వీడియో పొజిషన్ అలాగే క్రాప్ అలాగే ఒపాసిటీ పెంచుకొని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా బ్లెండ్ మోడ్ ను ఉపయోగించి ఏ విధంగా అయితే చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేశాను. ఈ నెక్స్ట్ వీడియోలో మనం మరి ఒక వేరే టూల్స్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.